క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు. నేను దేవుని సేవకుడను. ఎలాగున్నారు? ప్రతిరోజు క్రమంగా దేవుని వాక్యాన్ని వింటున్నారా? ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నారా? ఆధ్యాత్మిక అనుభవం కలిగి ఉండటం ఎంతో ఆశీర్వాదం. మనము ప్రభువుతో మాట్లాడటమే కాదు, మన మిత్రులకు, బంధువులకు కూడా దేవుని యొక్క వాక్యాలను పరిచయం చేయాలి. ప్రభు యొక్క సత్యాన్ని వారికి తెలియజేసినప్పుడు వారికి స్వస్థత మరియు విడుదల కలుగుతుంది, రక్షణ అనే అనుభవంలోకి వస్తారు. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువుని అడిగితే ప్రభు మనకి ఇస్తాడు. మొదట మనము ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదికిన ఎడల అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. ఈనాడు విశ్వాసులు దేవుని మందిరమునకు వస్తున్నారు, క్రమంగా వాక్యం వింటున్నారు, కానీ వ్యక్తిగతమైన ప్రార్థనలో వెనకబడిపోతున్నారు. వాక్యము వినటమే కాదు, మందిరానికి రావటమే కాదు, నీ జీవితంలో ప్రార్థన అనే అనుభవం కావాలి. ప్రభువుతో మాట్లాడే అనుభవం ఉంటే ప్రభు నీకు సహాయం చేస్తాడు. నీవు నోరు తెరవగా నీ నోటిని నింపుతానన్నాడు యేసు. నిజమే, ప్రార్థనలో మనం నోరు తెరిచి ప్రభువుని అడిగితే ప్రభు సహాయం చేస్తాడు. రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నీవు మొరపెడితే రహస్యముగా నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి ప్రియులర కన్నీరు విడిచి ప్రార్థన చేయగా నీకు ఆయన ప్రతిఫలం తప్పక ఇస్తాడు. నిజమే, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనములో బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా రాజు నీ కోరిక ఏమిటి అని అడిగాడు. అందుకు ఆమె ఇలాగు మనవి చేసెను, ఏమిటి బత్షెబ కోరిక? సొలొమోనును రాజుగా చేయాలని. ఇంతకు ముందే అదోనీయా నేనే రాజునని ప్రకటించుకొని కేకలు వేస్తూ చప్పట్లు కొడుతూ అక్కడ చాలా అల్లరి ధ్వనులు చేశారు. కానీ బత్షెబ రాజును అడుగుతుంది, రాజా, సొలొమోనును నీవు రాజుగా చేయాలి. నిజమే, బత్షెబ కోరికను రాజు తీర్చాడు. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనములో కాలేబు యొక్క కుమార్తె వచ్చి కాలేబును అడుగుతుంది. కాలేబు అన్నాడు, నీకేమి కావాలి అని అడిగాడు. అందుకు ఆమె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమని అనెను. అప్పుడు కాలేబు ఆమె అడిగిన దానికి మెండుగానే ఇచ్చాడు. మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చెను. చూశారా, తండ్రిని కుమార్తె వచ్చి అడిగితే తండ్రి ఏదీ కాదనలేదు. ప్రియ శ్రోతలారా, ఈ లోకములో ఉన్న రాజులు సామాన్యమైన మనుషులకే ఇంత సహాయం చేయగలిగితే పరలోకమందున్న మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఆయనను అడిగితే నీకు ఇవ్వడా? నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలలో రాజైన అర్ధహషస్త నెహెమ్యాను చూచి అంటున్నాడు, నిన్న మొన్న ఉన్నట్లుగా నీ ముఖం ఏమీ సంతోషంగా లేదే, నీకేమైనా వ్యాధా, మనోవిచారం ఏమైనా పడుతున్నావా? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాకు తెలుస్తుంది. ఏమిటి తెలియచేయి, నా వలన ఏమైనా కోరుచున్నావా? నిజమే, నెహెమ్యా అడిగాడు, నా పితరుల సమాధుల నుండి పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యోధాదేశమునకు పంపుడని వేడుకొన్నాడు. నెహెమ్యా కోరుకున్నట్లే రాజు చేశాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, మనం కూడా ప్రభువుని అడగాలి. నోరు తెరిచి ప్రార్థన చెయ్యి, ప్రభు నీకు సహాయం చేస్తాడు. లూకాసు వార్త 11వ అధ్యాయము 10, 11, 12 వచనాలలో మనం చూసినట్లయితే, మీరు చెడ్డవారు యుండియు మీ పిల్లలకు మంచి ఈవులన్నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. మనుషులు ఈనాడు లోకుల మీద ఆధారపడుతున్నారు. దేవుని మీద కంటే లోకుల మీదే ఆధారపడుతున్నారు. మాయ మాటలకు చెవి ఎగ్గుతున్నారు. వినకండి, ప్రభు యొక్క మాటను లక్ష్య పెట్టండి. ఈ నూనె రాసుకుంటే నీ జుట్టు రింగు రింగులుగా తిరుగుతుందని అంటాడు వ్యాపారస్తుడు. అతని తలే బట్టతలకై అయినప్పుడు నీ జుట్టు ఎలా రింగు రింగులుగా తిరుగుతుంది? ఇది లోకం, మాయలోకం. మాయ మాటలు వినకండి. ప్రభువుని అడిగితే ప్రభు ఇస్తాడు. మన ప్రభువు సైన్యాధిపతి, రాజులకు రాజు. ఆయన నీ ప్రతి సమస్యను తీర్చువాడై ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా,
రాజులు అడిగినది సామాన్యులు పొందుకోగలిగినప్పుడు ఇహలోకములో ఉన్న ఆయన బిడ్డలమైన మన కొరకు తన ప్రాణాన్నే ఇచ్చాడు కదా, సమస్తమును ఆయన నీకెందుకు దయచేయడు? ఇస్తాడు. ప్రభువుని అడుగుదాము, అట్టి కృపాదీవెనలు పొందుకుందాము. దైవాశీస్సులు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యములోనికి నడిపించును గాక. ఆమేన్. నీకై బ్రతకాలని ఒకటే కోరిక, నీతో ఉండాలని ఒకటే నా శ్వాసగా, నీకై బ్రతకాలని ప్రభువా